మేబీ షార్టెస్ట్ రివ్యూ ఆఫ్ ద సీజన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ వీడియో. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో స్టార్టింగ్ అంతా ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ ఇమిటేట్ చేస్తూ అటు అలా 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 తైచక్కరాడుతూ దాచిచ్చేసారు. ఆ తర్వాత మరి అంజలి పవన్ వల్ల ఎలిమినేషన్ ఉన్నది. ఎలిమినేషన్ కంటే ముందే నేను పోతానన్నా అని చెప్పి అంటే అంజలా కట్ట రియాక్ట్ అవుతుంటే నీతో ఓదార్పులు అటెన్క జడ్జెస్ మందలింపులు అటెన్క ఒక గేమ్ ఆడిరు ఆ అభిమానిక ఆమిరోలతోటి. అంతే, అంతకుమించి పెద్ద గేమ్ లేదు ఇవాళ ఎపిసోడ్లో మాట్లాడుకోవడానికి కూడా. మాట్లాడుకుందాం, ఉన్న 4 ముక్కల్ని టక 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 చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తాయి. పాత లైక్ కొట్టరు మీకు నచ్చిన లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. మీరు కొట్టరు అవి వ్యూస్ రావు, అవి చేసే మూడు ఉత్సాహం దొబ్బిపోతుంది. అక్కడ కొట్టక్కడికి దండం పెడతా అన్నా కొడనా ఓ అనవు చూసిన కాడికి దాని కొట్టు ఒకటే పేజీ షాక్ అయ్యా నేను కూడా రాస్తుంటే. సరే, ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోదామా ఎండింగ్ నుంచి వెళ్ళొద్దామా? ఓపెనింగ్ నుంచి వెళ్ళిపోతుందిలే. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 50th ఎపిసోడ్. 50 ఎపిసోడ్లు అయిందయ్యా, ఇప్పటికి 50 రోజుల నుంచి తనలాడుతున్నాం. పైసా లాభం లేదు, రాత్రులు నిద్ర లేదు, సుఖం లేదు. సరే అమ్మయ్యా అనుకున్నా నేను. ఎపిసోడ్ నెంబర్ 50. హౌస్ లోపల అందరు ఉన్నారు, ఎందుకంటే బయట వర్షం పడుతుంది. వానొచ్చేనంటే వరదత్తది వచ్చింది వాన. అంటే ఇది ఎప్పుడో జమాల షూటింగ్ అయింది ముచ్చట. మే నెలలో ఏడకెళ్ళి వానలు పడతాయి. సంథింగ్ లైక్ వర్షం గాలి వస్తుంది. లోపలికి వచ్చారు. వచ్చి శ్రీముఖి మీరు ఎప్పుడు బయటకు వచ్చి సర్కిల్ ఆఫ్ లవ్లో ఉంటారు, ఈసారి మేమే వస్తున్నాం అని. ఇంకోసారి వచ్చారు కదా, ఇది వరకు ఒకసారి కూడా వర్షం పడితే వచ్చారు కదా, ఈసారి మేమే వస్తున్నాం మీకోసం. మా అనిల్ రూపి గారు, లయ గౌడు అండ్ రాధా గారు, ద బ్యూటిఫుల్ రాధా గారు అందరు వచ్చేసారు. చలో సార్, అనిల్ రూపి సార్ ఇంత దగ్గరగా ఇంత భయంకరంగా అదే ఎంత అందంగా ఉన్నారో అంటున్నా అన్నాడు. ఓకే, ఇక్కడ నవ్వాలి. ఓకే రైట్, బాగా. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ ఇమిటేషన్ అనేది చేయాలి ఇలా మనం పెట్టుకునేది. ఎందుకంటే మనకి ఏముంటుంది చెప్పురి, మనకి ఏమైనా ఉన్నా ఆ ముచ్చర ఊరికే టైం పాస్ చేయను, వారం టైం పాస్ చేస్తాం, ఆదివారం టైం పాస్ చేస్తాం అంతే అని చెప్పిండు. ఇమిటేషన్ స్టార్ట్ అని చెప్పిండ్రు. మహేష్ రావులు వచ్చారు. పవన్ అండ్ అంజలి వాళ్ళని చాలా బాగా ఇమిటేట్ చేసారు. ఎంత బాగా అంటే అమ్మతోడు ఎవరు గుర్తుపట్టలే. నేను కూడా ఏంటి ఎక్కడ ఇప్పుడే అంటారు. అయ్యో ఎంత బాగా చేశారమ్మా, ఇంకా ఇంత బాగా చేస్తే అంటే రాధా గారు గుర్తుపట్టారు. అసలు బాగా చేయలే. ఇమిటేషన్ చేయాలంటే ఎవరు చేస్తారు చెప్పుర్రి? నూకరాజు చేస్తాడు. నూకరాజు ఆసియా వాళ్ళు కమెడియన్స్ కాబట్టి చేస్తారు. అండ్ సోనియా సిద్ధు వాళ్ళలో విపరీతమైన హ్యూమర్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు సూపర్గా చేస్తారు. ఎస్పెషల్లీ సోనియా కిల్లింగ్. అండ్ నటరాజ్ మాస్టర్ చేసిండు, ఎక్సలెంట్గా చేసిండు. వీళ్ళు ముగ్గురు అబ్బా ఇమిటేషన్ చేయాలంటే దించి పడేస్తారు, ఎక్సలెంట్గా చేస్తారు. దే ఆర్ ద ఎంటర్టైనర్స్. మీరు ఏమన్నా అనుకో, నటరాజ్ మాస్టర్ కూడా ఎంటర్టైనర్ కేటగిరీలోనే వస్తాడు. అండ్ అయ్యో చెప్పడం మర్చిపోయినా, ఈరోజు నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళ పాపను చూపించారు. మాస్టర్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. అండ్ నీతు గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే 50 రోజులు ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఒక 25 రోజులు అనుకో, 25 రోజులు పాప నిడిచిపెట్టి ఉండాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అట్లా కదా. అండ్ 6 months బేబీని వదిలేసి వచ్చింది అంజలక్క, ఇంకెంత ఇబ్బంది ఉంటుంది చెప్పురి? వాళ్ళలాగే పసి బాబుని వదిలేసి రావడం అంటే ఇక మామూలు ముచ్చట కాదు, అది చాలా ఎమోషనల్ థింగ్. గ్రేట్, అంజలి గారు గ్రేట్. ఏ మాటగా ఆ మాట. 6 నెలలు అంటే పోస్ట్ పార్టం. ఇప్పుడు మన సంజనక్క వచ్చినట్టే, ఆమె ఎంత టఫ్ సిచ్యువేషన్, ఈమెది కూడా అంతే టఫ్ సిచ్యువేషన్. ఆమె 5 నెలల బేబీని వదిలేసి వచ్చింది, ఇక్కడ 6 నెలల బేబీ. గ్రేట్. బాడీ లాంగ్వేజ్ ఇమిటేషన్లో భాగంగా సోనియా సిద్ధు ఇమిటేషన్ వచ్చి అంటే పవన్ అండ్ అంజలి వాళ్ళని సోనియా సిద్ధు వాళ్ళు ఇమిటేట్ చేశారు. మళ్ళీ పిలిచి స్పెషల్ ఇమిటేషన్ చేయించారు, సూపర్గా చేశారు. ఎస్పెషల్లీ సోనియా మనం పెట్టి ఇట్లా చేతులు పెట్టి అంజలి గారు ఎట్లా చేస్తారో అట్లా చేస్తూ ఇమిటేట్ చేయడం అనేది చాలా ఫన్నీగా చేసింది, బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అటెన్క మనకి కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళు నూకరాజ్ అండ్ ఆసియా వాళ్ళని ఇమిటేట్ చేసినట్టుగా అనిపించింది. ఓకే, గెస్ట్ చేయండి అంటే చేసిర్రు. అండ్ ఆ తర్వాత ఇది కాదులే కానీ మనం డ్యాన్స్ చేద్దాం. మామూలు కూడా డ్యాన్స్ తెలుసు కదా, మన మామూలు డ్యాన్స్ అయితే అద్దరిపోద్ది. కళ్యాణ్ బాబు డ్యాన్స్ చేశారంటే కల్ట్ ఫ్యాన్స్ అక్కడ మొత్తం కింద మీద కావాల్సిందే అని చెప్పి కళ్యాణ్తో డ్యాన్స్ చేయించారు. అమ్మ బాపు గారి బొమ్మ కూడా వేసాడు. ఓకే, పవన్ అంజలి వాళ్ళు డాన్స్ ఖతర్నా చేస్తారు. అబ్బాయి ఏం మాటగా మాట డాన్స్ మాత్రం అమ్మడు. లెట్స్ డూ కుమ్ముడు టూ 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 3 ఆ పాట డ్యాన్స్ చేశారు. సోనియా సిద్ధు వాళ్ళు ఇమిటేట్ చేశారు. ఓకే కాలు మీద కాలు వేసుకోగానే గుర్తుపడతారు కదా, కాలు మీద కాలు వేసుకొని అట్లా మెయిన్ థింగ్ రీసెంట్గా జరిగిన చేశారు. డాన్స్ బాగా చేశారు. సోనియా సిద్ధు వాళ్ళు వచ్చారు.
ఇక ఇరగదీసిర్రు అనుకోరాదు. మహేష్ శాండ్రా వాళ్ళ లిమిటేషన్ ఎక్సలెంట్ చేసిర్రు. నటరాజ్ మాస్టర్ నీతి వాళ్ళు లిమిటేషన్ చేసిర్రు, సూపర్ చేసిర్రు. ఇద్దరు కొడతారు అంతే, మామూలు కాదు, ఇచ్చి పాట్. అండ్ అభిమానికి ఆమిర్ వాళ్ళు వచ్చారు, జాను బాను వాళ్ళని ఇమిటేట్ చేశారు. ఓకే, పర్లేదు బాగానే చేశారు. వీళ్ళు కూడా ఆర్టిస్టిక్ అదే కదా. సో కానీ మంచిగానే చేశారు, కానీ జడ్జెస్ కనిపెట్టలేదు, ఏందో ఊరికే నడిచింది అంతే. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళని ఇమిటేట్ చేశారు, బాగా చేశారు. అండ్ కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళని కూడా ఇమిటేట్ చేశారు, బాగా చేశారు. అభిమానికి అండ్ ఆమిర్ వాళ్ళు కూడా బాగా చేశారు. అబ్బా సారీ ఏమనుకోవద్దు, నేను వాళ్ళ పేరు స్టార్టింగ్ చెప్పాలి మర్చిపోయినా, కానీ వాళ్ళు కూడా బాగా చేశారు. అండ్ నటరాజ్ మాస్టర్ సింహం శివంగి, ఆమెకి శివంగి అని పేరు పెట్టారు. కథం ఇంకెందుకు ఎడబోయినా సింహం శివంగి అని పిలుస్తారు. మొగ సింహాన్ని సింహం అంటారు, ఆడ సింహాన్ని శివంగి అంటారు అన్నట్టు. సో అట్లా ఇంకెందుకు కప్పులు అయిపోయారు ఇద్దరు కూడా, సింహం శివంగి. నూకరాజు అండ్ ఆసియా వాళ్ళని చేసిన ఇమిటేషన్ బాగా చేసింది, సూపర్ ఇమిటేషన్. అండ్ ఆ తర్వాత బాక్స్ బదలైపోద్ది తెప్పడకట అప్పడక్కడకేటైపోయి ఆ పాటకి డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత నూకరాజ్ ఆసియా వాళ్ళు వచ్చిర్రంటే ఇమిటేషన్ మామూలు కాదబ్బా చెప్తున్నా. నూకరాజ్ ఆసియా వాళ్ళు నూకరాజ్ జానుని చేసిండు, సూపర్ పెట్టి ఇమిటేట్ చేసిండు, ఖతర్నాక్ చేసిండు. అండ్ నూకరాజు నటరాజ్ మాస్టర్ ఇమిటేట్ చేసిండు, సూపర్గా చేసిండు. అని కూడా చేసిండు, భలే చేసిండు. తర్వాత జాను, నటరాజ్ మాస్టరు, కళ్యాణ్, భాను అందరిని ఇమిటేట్ చేసిండు, ఇచ్చి అంతే నెక్స్ట్ లెవెల్. డాన్స్ కూడా ఓకే, డాన్స్ అద్భుతంగా చేసిండు అయ్యా. పాట ఏదో గుర్తొత్తలేదు కానీ ఏఎన్ఆర్ గారిని ఇమిటేట్ చేస్తుంటే జంప్ చేస్తే పాయింట్ వచ్చిపోయింది. ఫ్యాంటాబ్లస్ అద్భుతంగా చేశారు, ఇమిటేషన్ మాత్రం ఎరగదీశారు. అండ్ నూకరాజు డామినేట్ చేసేసిండు, ఆసియా కనవాలి అసలు. నెక్స్ట్ జానుబాను వాళ్ళు వచ్చారు, ఓకే యావరేజ్. డ్యాన్స్ కూడా సేమ్ కళ్యాణ్ బాబు చేసినట్టే ఉంటుంది మొత్తం. కళ్యాణ్ ఎట్లయితే డ్యాన్స్ చేస్తారో ఈ బాను కూడా సేమ్ డ్యాన్స్ అదిరిపోద్ది. అప్పుడప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది, మ్యాక్సిమం సేమ్ ఉంటుంది. ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డాన్సెస్. ఈ అభిమానికి ఆమిర్ వాళ్ళు కూడా మంచిగానే డ్యాన్స్ చేస్తారు వాళ్ళిద్దరు. బంతిపూల జానకి అంత తిగ్గు దేనికి రామ్జీ ఆ పాటకి చేశారు. ఓకే అయిపోగానే ట్విస్ట్ షాకింగ్ మామూలు దెబ్బ మీద దెబ్బ, ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తాం, జలక్కులు షాకులు అని చెప్పిండు అనిల్ రావుపూడి గారు. ఏమిస్తారో అనుకుంటే నీతుకి నిన్న శివంగిలాగా ఆడినందుకు ఒక గిఫ్ట్ అని అన్నారు. అది షాకింగ్గా అనుకున్నా. ఓకే గిఫ్ట్ అనగా షాక్ ఏంటిది, వాళ్ళ బేబీ వీడియో, వాళ్ళ పాప వీడియో వేసారు. వాళ్ళ పాప మాట్లాడింది 2 మాటలు. ఒకటి లవ్ యూ, మిస్ యూ, హ్యాపీగా ఉన్నాను, అంతే. నటరాజ్ మాస్టర్ ఇక మస్తు ఎమోషనల్ అయిపోయి, ఓడిపోయిన తండ్రిని గెలిపించడానికి పుట్టింది నా కూతురు, ఆడబిడ్డ పుడితే అదృష్టం ఎలా కలిసి వస్తుందో నాకు అర్థమైంది. అది కడుపులో పడ్డ రోజే నాకు గుర్తింపు రావడం స్టార్ట్ అయింది. అప్పటి వరకు ఎన్నో చేసినా కానీ గుర్తింపు రాలేదు, కానీ సడన్గా ఒక షో వచ్చింది, ఆ షో నుంచి గుర్తింపు వచ్చింది అని చెప్పిండు. నన్ అదర్ దాన్ బిగ్ బాస్ రియాలిటీ షోలకే కింగ్, ద బిగ్ బాస్ కదా. రైట్. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఇక బాగా ఎమోషనల్ అయిపోయిండు. నువ్వు హ్యాపీ అని చెప్పి నీతు గారిని అడిగితే హ్యాపీ అని చెప్పింది. శ్రీముఖి ఉండి నటరాజ్ మాస్టర్ నీతు గారు ఇట్లని కాదు, ఇక నెక్స్ట్ వీక్ గోల్డెన్ కపుల్ కొడతారా అంటే కొడతాం కసి. ఓకే రైట్, ఇంకా చాలే అమ్మా, ఇంకా మనం స్కేల్ ఆఫ్ లో చూసుకుందాం అని చెప్పి అందరిని నిలబెట్టి కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళకి 100కి 100 స్కోర్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు జడ్జెస్ ఎంత ఇస్తారు, జడ్జెస్ కూడా 100 మార్కులకి ఇస్తారు. 50 మార్కులకి పెట్టినప్పుడు 1 క్రెడిట్స్, 50 మార్కులకి ఇచ్చినప్పుడు 100 మార్కులకి పెట్టినా కూడా 100 మార్కులకి ఇస్తాను. 100 కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళకి వచ్చింది. కాబట్టి అనిల్ రావిపూడి గారు మీరు 30 స్కోర్లో ఎంత ఇస్తారో చెప్పండి. లయ గారు మీరు 30 స్కోర్లో ఎంత ఇస్తారో చెప్పండి. రాజా గారు మీరు పెద్దోళ్ళు కాబట్టి మీకు ఒక ఎక్కువ ఇస్తున్నాం, 40 స్కోర్లో ఎంత ఇస్తారు చెప్పండి. టోటల్గా 100 స్కోర్ అన్నట్టు చెప్పింది శ్రీముఖి. సరే, కళ్యాణ్ వసంతి వాళ్ళకి రాజా గారు 38, లయ గారు 30, అనిల్ రావిపూడి గారు 28. సో 196 అయింది. మామూలు ముచ్చట కాదు, దావిడే దిబిడే. నెక్స్ట్ నువ్వు నటరాజ్ మాస్టర్ అండ్ నీతు వాళ్ళు 80 స్కోర్ వాళ్ళు కొట్టారు కాబట్టి ఇక్కడ 37, 30, 26 టోటల్గా 173 వచ్చిందన్నమాట వాళ్ళ స్కోర్. వెరీ నైస్, ఇది కూడా మంచి స్కోర్ ఇచ్చారు. ఇక అట్లా గ్రాడ్యువల్లీ అయితే వీళ్ళ స్కోర్ తగ్గుతూ అట్ట వాళ్ళ స్కోర్ కూడా తగ్గుతూ పోయినాయి. ఇక మ్యాక్సిమం అందరు కూడా ఇవే అంటే ఇట్లా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ పోయారు. రాధా గారైనా, లయ గారైనా, అనిల్ రావిపూడి గారైనా. నూకరాజు అండ్ ఆసే వాళ్ళకి 60 స్కోర్ వాళ్ళకుంటే 30, 25, 23 చొప్పున వచ్చేసి 138. నూకరాజు తగ్గింది అన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఎందుకంటే టోటల్గా పోయినసారి ఇది కలిపితే ఎంత అవుతుంది, 238 అవుతుంది. కానీ మనోడికి ఎంత అవుతుంది, 196. పోయినసారి 80 కాబట్టి పోతుంది, బాగా ఎక్కువ వస్తుంది స్కోర్. కాబట్టి భారీగా ఉంది కదా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు అన్నట్టు. మనోడు అన్ని లెక్కలు వేసుకుంటా ఉన్నాడు కదా. నెక్స్ట్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు
40 కొట్టిరు స్కోరు. కాబట్టి వాళ్ళకి 35, 20, 20 స్కోర్ ఇచ్చారు. వీళ్ళు 115 అయింది. జాను భాను వాళ్ళు 35 కొట్టిరు కాబట్టి 34, 18, 18 ఇచ్చారు, 105 అయింది. ఈ సిద్ధు అండ్ సోనియా వాళ్ళు 30 కొట్టిరు కాబట్టి 33, 15, 15, 93 అయింది. అంజలి అండ్ పవన్ వాళ్ళు 25 కొట్టిరు కాబట్టి 26, 10, 15 ఇచ్చిండ్రు స్కోర్. వీళ్ళు 76 అయింది. అంజలి అభిమానిక ఆమిర్ వాళ్ళు 20 కొట్టిరు కాబట్టి 19, 10, 15 ఇచ్చారు, 64 అయింది. రైట్. ఇందులో ఒక లాజిక్ భలే ఉంటుంది అబ్బా, రాధా గారు చెప్పిన లాజిక్. అదేంటంటే అదే అంజలి పవన్ వాళ్ళు ఇక్కడ పోయి నిల్చున్నారు. ఇంకా ముగ్గురు బాటమ్ 3లో ఉన్న వాళ్ళు ముగ్గురు నిల్చున్నారు. దానికంటే ముందు కళ్యాణ్ అండ్ వసంతి వాళ్ళకి గోల్డెన్ కపుల్ సెరమనీ ఉంటుంది కదా, ఆ సెరమనీ చేసేసారు. అదే మీదకి వెళ్ళి ఏమంటారు కదా, అది కప్పారు, కేప్ కప్పేసారు. కేప్ కప్పగానే సార్ నాకు ఒక మ్యానరిజం చూపిద్దాం అనుకుంటున్నా, చాలా వీక్స్ అయింది కానీ ఇప్పుడు ధైర్యం వచ్చి చేస్తానని చెప్పిండు. వచ్చిండు ఇట్లా చెప్పండి లేపిండి చెప్తే ఇట్లా కేప్ తోటి ఇట్లా లేపి ఇట్లా ఇంటి అని చెప్పి ఫర్ మై క్వీన్ అని చెప్పి ఇట్లా కూర్చుండి, మోకాల మీద కూర్చుండి, ఒక కాలు ఇట్లా పెడితే వసంతి వచ్చి కూర్చుండి ఫర్ మై క్వీన్ అంటాడు. టు మై క్వీన్ అన్నాడు, ఫర్ కాదు టు మై క్వీన్ అంటే వెనకాల నుంచి వెళ్ళి శ్రీముఖి సుబెరాధీరా అని చెప్పి ఆమె పాటేసింది. సంతోషం. అయితే కళ్యాణ్ వసంతి కంగ్రాచులేషన్. ఇక అసలు లగ్జరీ లేని ప్యారడైజ్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పిండు. అన్ని రూములకి ఇది ఒక రూము, లగ్జరీ లేని ఒక ప్యారడైజ్ని మీకు సొంతం అవుతుంది. ఎందుకంటే పక్క వాళ్ళ ప్యారడైజ్లో పడి తింటే ఇలాగే ఉంటుంది అని చెప్పిండు. ఎవరు తిన్నారు? కళ్యాణ్ బాబు తిన్నాడు. ఎవరి దగ్గర? నూకరాజు ఆసియా వాళ్ళ దగ్గర. కాబట్టి బాబుకి ఇలా ఇచ్చారనమాట. నువ్వు 3 వారాలు ఆల్రెడీ, ఒక వారం నువ్వు గెలిచినందుకు, రెండోసారి గెలిచినందుకు, ఒకసారి ఏమో వేరేటోళ్ళు గెలిచిన అందులోనే ఉన్నావు. మొత్తానికి అయితే ప్యారడైజ్ నువ్వే అనుభవిస్తున్నావు. అనుభవించు రాజా. 7 వారాలలో 4 వారాలు నువ్వు ప్యారడైజ్లో ఉంటున్నావు. అనుభవించు రాజా అన్నట్టుగా ఉన్నది. కాబట్టి ఇక నీకు అద్దయ్యా ఈ ప్యారడైజ్ సుఖాలు వద్దని చెప్పి తీసేసారు అన్నట్టు. సరే, ఇక బాటమ్ 3లో ఉన్న వాళ్ళు నిల్చుని పెట్టారు. మీకు ఫైనల్ బ్యాటిల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరు ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి అని బోర్డులు ఇచ్చారు. మిగతా 4 జంటలకి, 3 జంటలు ఆడనే నిల్చున్నారు, 4 జంటలు ఈడ. సో ఈ 4 జంటలకి ఆఫర్ ఇచ్చారనమాట. ఆఫర్ మామూలు ఉండదు. సో రాయమంటే మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ అంజలి పవన్ వాళ్ళు మేము వెళ్ళిపోతాం అంటే వేరే ఉండు. ఇక్కడ కాదు, ఫైనల్ బ్యాటిల్ ఈ బోర్డుల మీద రాసే దాంట్లో వాళ్ళ పేరు వస్తుందేమో అని చూసారు. వాళ్ళ పేరు రాలేదు, వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయినరు అన్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇదంతా అయిపోయిన తర్వాత ఇద్దరే నిలబడరు, అభిమానిక ఆమీర్ అండ్ అంజలి పవన్ వాళ్ళు నిలబడ్డాక మేము వెళ్ళిపోతాం అన్నారు. రాధా గారు హైలైట్ పాయింట్ పెట్టారు. మీరు వెళ్ళిపోతా అంటే దీనికంటే ముందు ప్రాసెస్లోనే వెళ్ళిపోవాలి. ఫైనల్ బ్యాటిల్ అనేది వచ్చిన తర్వాత వెళ్ళిపోవడం అనేది ఇది అంటే ఇక్కడ సేవ్ అయిపోతారేమో అని అనుకున్నారా అన్న సెన్స్లో రాధా గారు క్వశ్చన్ చేశారు. కానీ దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయలేదు, కానీ మంచి క్వశ్చన్ చేశారు. మీరు వెళ్ళిపోవాలనుకుంటే ముందే చెప్తారంటే అంజలి కూడా అదే అంటుంది అనమాట పవన్ తోటి. నేను చెప్పాను ముందే, అప్పుడే చెప్పుకోవాలి, మరి ముందే వెళ్ళిపోదామని చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నట్టుగా ఏదో డిస్కషన్స్ అవుతుంది. కొంచెం హట్ అయిపోయినట్టుగా ఉంది మనిషి. ఎందుకంటే ఇది వర్కౌట్ అవుతలేదు. వర్కౌట్ అయితే హట్ గారు ఎప్పుడైనా గెలుస్తూ ఉంటే సంతోషం ఉంటుంది, ఓడిపోతూ ఉంటే బాధ ఉంటుంది. అందరికీ నటరాజ్ మాస్టర్ నీతు గారు లాగా వెనకాల నుంచి భుజం తట్టు అనగానే తట్టు ఉండదు కదా. రైట్. ఈ వారం మాత్రం బాగా ఆడారు. సరే, ఇక ఒక్కొక్కరిని అడిగినమాట శ్రీముఖి. ఈ బోర్డుల మీద పేరు రాసేటప్పుడు మహేష్ అంటాడు సోనియా, సిద్ధు అండ్ పవన్, అంజలి వాళ్ళు ఫైనల్ బ్యాటిల్ ఆడాలి, అభిమానిక ఆమె వాళ్ళు సేవ్ కావాలని రాశారు. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, వీళ్ళు కలిసి ఆడితే ఎలా ఉంటుందో చూస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే సోనియా, సిద్ధు, పవన్ అండ్ అంజలి వీళ్ళకి మంచి రిలేషన్ ఉంది. వీళ్ళిద్దరు కలిసి ఆడితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు కలిసి ఆడినా, ఎవరు కలిసి ఆడినా ఒకరు వెళ్ళిపోతారు, అంతే కదా. సరే, ఆ తర్వాత మహేష్ సెంటర్ అయిపోయింది. అభిమానికి ఆమె రోజులు కొత్తగా వచ్చారు కదా, వాళ్ళకి కొంచెం ఛాన్స్ వస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పిండు అన్నట్టు. సంతోషం. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ నీతు అని అంటే వాళ్ళు అంజలి పవన్ వాళ్ళకి సపోర్ట్ చేశారు. వీళ్ళు మాత్రం అంజలి పవన్ వాళ్ళకి సపోర్ట్ చేశారు, మిగతా వాళ్ళు ఎవ్వరు చేయలేదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అని అంటే చాలాసార్లు ఆ ఫేజ్కి వెళ్ళొచ్చారు కదా, సిచ్యువేషన్కి వచ్చారు కదా. సో సోనియా, సిద్ధు కూడా మాకు కావాల్సిన వాళ్ళే, కానీ బట్ సిచ్యువేషన్ ఇట్లుంది, ఏం చేయలేము. సో చాలాసార్లు ఆ సిచ్యువేషన్కి పోయొచ్చారు. ఇంకొక ఛాన్స్ వస్తే నిరూపించుకుంటారు. 4 సార్లు వచ్చింది ఛాన్స్. నిరూపించుకోవడానికి ఏం లేదు, 4 సార్లు వచ్చింది. జాను భాను వాళ్ళు సేమ్, అంజలి పవన్ అండ్ అభిమానిక ఆమె వాళ్ళు. ఎందుకంటే సోనియా, సిద్ధు వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్, వాళ్ళు బాగా ఆడిరు. 2 వారాల నుంచి వీక్ ఉన్నంత మాత్రాన వీక్ ఉన్నట్టు కాదు కదా, వాళ్ళు బాగా ఆడిరు, కొంచెం డ్రాప్ అయ్యారు ఇప్పుడు అని చెప్పారు. నూకరాజు ఆసియా వాళ్ళు కూడా సేమ్ రాశారు, సేమ్ రీజన్స్. ఎందుకంటే సిద్ధు అండ్ సోనియా ప్రూవెన్, వాళ్ళు ఈ మధ్య డౌన్ అయ్యారు అంతే అని చెప్పారు. కళ్యాణ్ వసంతి వాళ్ళు కూడా సేమ్ రాశారు, అంజలి పవన్ అండ్ అభిమానిక ఆమె వాళ్ళు రాశారు. సో గ్రాఫ్ చూస్తే సోనియా, సిద్ధు వాళ్ళది 4 వారాలు కొంచెం మంచిగా వచ్చింది, వాళ్ళ గ్రాఫ్ ఇట్లా పెరుగుతూ వచ్చింది, వెరీ నైస్ అని చెప్పండి. సోనియా, సిద్ధు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటాం, మీరు అందరూ చెప్పిన దానికి థ్యాంక్ యూ అని చెప్పారు. వాళ్ళకి అంటే ఈ రౌండ్ నుంచి సేవ్ అయిపోయారు. నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళు మేము వెళ్ళిపోతాం అన్నారు.
బ్యాటిల్ ఆడకుండా వెళ్ళిపోతాం అంటే పవన్ నుండి ఎందుకు వెళ్ళిపోతారని చెప్పి శ్రీముఖి అడిగితే పవన్ నుండి ఆల్మోస్ట్ 2-3 వీక్స్ వచ్చాము ఇలాగా కానీ నో వన్ ఈజ్ సపోర్టింగ్ అస్ అన్నట్టు చెప్పిండు. సపోర్టింగ్ ఏముందన్న అందరికంటే ఎవరు వీక్ ఆడతారో వాళ్ళకే. ఇప్పుడు మహేష్ ఆండవాళ్ళు మీరు ఎట్లా వీక్ అన్నారో గట్టి మిమ్మల్ని అట్లా అంటారు, అంత మించి ఏం లేదు. అందులోని నా రీజన్ అది కాదు, నా హెల్త్ బాగాలేదు కాబట్టి వెళ్ళిపోతున్నా అంటే ఆయన ఒక రీజన్ నువ్వు ఒక రీజన్ చెప్తానంటే ఇది నా రీజన్ అన్నది అనగానే డింగ్ డింగ్ అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసారు. అంటే కనుక శ్రీముఖి ఏమనిపిస్తుంది, సపోర్టింగ్ లేదని అనిపిస్తుందా అంటే అలా అని కాదు, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది అంతే, గెలిచినా మేము వెళ్ళే వాళ్ళం అని చెప్పింది. రాధా గారు ఉండి అలా అంటే ముందే చెప్పాలి కదా, ప్రాసెస్ దాకా ఎందుకు చూస్తున్నా అన్నట్టు చెప్పింది కదా అని నేను కూడా అనుకున్నా. అనిల్ రావుపూడి గారు ఉండి ఫైనల్ బ్యాటిల్ గెలుస్తుంటే వేరే రకంగా ఉండేది కదా, ఇన్ని రోజులు గెలిచారంటే మీరు ఎంతో కొంత ఆడినట్టే కదా, ఆడలేదని ఎవరు అన్నారు, మీరు గెలుస్తున్నారంటే అది కూడా విన్నింగే కదా ఫైనల్ బ్యాటిల్లో అని చెప్పారు. ఫైనల్ బ్యాటిల్ లాస్ట్ టైం విన్నింగ్ వీళ్ళు కాదు, వాళ్ళు గివ్ అప్ ఇచ్చేళ్ళారు. లయ గారు ఉండి మీరు గోల్డెన్ కప్పులు అయితే చూడాలని మేము అనుకునేది, మీరు ఒక్కసారి గోల్డెన్ కప్పులు కదా లయ గారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మీరేమో గోల్డెన్ కప్పులు అయితే చూడాలని అంటున్నారు. తర్వాత అనిల్ రావుపూడి గారు ఉండి రెస్పెక్ట్ ద ప్రాసెస్ దట్స్ అ గుడ్ థింగ్ అండ్ ఓకే కమెంట్ ఓకే. ఆ తర్వాత అంజలి అండ్ పవన్ నేను చెప్పానా ముందే చెప్పానా అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు. శ్రీముఖి వచ్చి అక్కడే ఉండిపోయి ఉంటే ఇది లేదు ఇట్లా కాదు, ఫైనల్ కాల్ ఇప్పుడు కాదు, మొత్తానికి అయితే మీరు ఆడండి, అంత అయిపోయిన తర్వాత ఫైనల్ కాల్ తీసుకుందామని చెప్పారు. ఓకే. ఆ తర్వాత బ్యాటిల్ ఆడి గెలిచినా మేము వెళ్ళిపోయే వాళ్ళమే అని చెప్పి అంజలి రెడీగా ఉంది. నీతు వచ్చింది అట్లా అనకు, ఇట్లా మాట్లాడకంటే ఇరిటేటివ్గా మాట్లాడుతుంది అన్నట్టు వీళ్ళతోటి కూడా, అందుకని చెప్పి అట్లా అనకు, ఏహే కాదు నువ్వు ఆడు అన్నట్టుకంటే ఏహే ఆగేహే ఓహే అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంది. పక్కకు తీసుకొని పోయి నేను ఇక్కడ అంజలి గారు అంటారు నేను ఇక్కడ ప్రశాంతంగా లేను, ఇక్కడ వీళ్ళు ఓటేస్తే కాదు కదా నేను వెళ్ళిపోతా అన్నట్టుగా చెప్పింది. నీతో ఉండి గెలువు ఫస్ట్ ఆడు, గెలిచిన తర్వాత మాట్లాడు ఇవన్నీ అని చెప్పింది. రైట్, ఎందుకంటే ప్రియాంక శివోళ్ళు అట్లా గెలిచి మాట్లాడి వెళ్ళిపోయారు కదా, లైక్ దట్ అని చెప్తుంది. సరే గేమ్ స్టార్ట్ అయింది. 360 సెకండ్స్లో ఫినిష్ చేయాలి బాల్ గేమ్ అని చెప్పారు. ఏది మన కరెంటుది ఉంటుంది చూసిరా, ఒక చిన్న కీ చైన్ లాంటిది ఉంటుంది, హోల్ ఉన్నది, ఇట్లా పట్టుకొని మనం ఇట్లా అని కరెంట్ తీగ మీదకి ఇట్లా పోతుంటే పుసుక్కున అది అటు ఇటు తాకిన ఐరన్ది లైట్ వస్తుంది, లైట్ వస్తే అవుట్ అవుతుంది చూడు. ఆ టైప్లో ఇక్కడ ఒక పజిల్ లాంటిది పెట్టారు, మన మేజ్ ఉంటుంది చూడు, మేజ్ లాంటిది ఇట్లా పెట్టారు, దారికి అనుకోండి చూద్దాం అన్నట్టు అట్లాంటిది పెట్టారు. అటు ఒక కర్ర పెట్టారు, ఇటు ఒక కర్ర పెట్టారు, ఆ కర్రల మధ్యలో ఒక బాల్ ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసి ఆ బాల్ ఇట్లా జిగ్ ఇట్లా పజిల్ నుంచి జింగ్ అని తీసుకుపోయి అవతల ఒడ్డుకి నుంచి కింద బకెట్లో టబ్లో వేయాలి. చాలా టఫ్ అయింది, ఇద్దరు చేయలేకపోయారు, అభిమానికి ఆమె రోజులు అంజలి పవన్ వాళ్ళు చేయలేకపోయారు. ఒకే ఒక బాల్ 360 సెకండ్స్లో ఒకే ఒక బాల్ని అభిమానికి ఆమె రోజులు ఫినిష్ చేసారు. అంజలి పవన్ వాళ్ళు అది కూడా కాలేదు. సో గెలిచింది ఎవరు అని అంటే అభిమానికి అండ్ ఆమీర్ కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ నుంచి రూల్స్ మారిపోతాయి, మరి జాగ్రత్త, లాస్ట్లో వచ్చి ఫైనల్ బ్యాటిల్ గెలిచి ఉందామని కాదు, ఏదైనా చేంజ్ అవ్వచ్చు, జాగ్రత్త. ఎందుకంటే ఆల్రెడీ సంధ్యా బ్రిటో వాళ్ళ టైంలో కూడా వీళ్ళు గేమ్ ఆడి ఫైనల్ బ్యాటిల్లో సేవ్ అవుతారు కదా, లైక్ దట్. అంజలి గేమ్ ఆడి టాప్లో ఏమైంది అంజలి అని చెప్పి శ్రీముఖి అడుగుతుంది. ఏమైంది అంజలి, ఎందుకు వెళ్ళిపోతావు అన్నావు, ఇక్కడ ఇప్పుడు ఓడిపోయినావు వెళ్ళిపోతున్నావు, ఓకే కంగ్రాచులేషన్ వాళ్ళైతే సేఫ్ అయ్యారు, కానీ నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు అనుకున్నావు, అసలు నువ్వు ఎంత స్ట్రాంగ్ పర్సన్వి నువ్వు, అట్లా ఎందుకు అయింది చెప్పు అని. ఒక్కొక్కరి గురించి నువ్వేమనుకుంటావు చెప్పు అని అంటే, ఇక్కడ గేమ్ ఆడితేనే టాప్లోనే ఉంటేనే వాల్యూ, లిస్ట్లో ఉంటే అసలు ఆడట్లేదు అని అంటే మనుషులే కాదన్నట్టు చూస్తారని చెప్పి అంజలి తను పాయింట్ చెప్పింది. నిజంగా ఇక్కడ ఏదైనా గేమ్స్ మీద వెళ్తుంది, ఇది ఒక కంప్లీట్ రియాలిటీ షో అనకన్నా ఇది గేమ్ షో కింద మాట్లాడుకోవచ్చు. గాదూర్స్ లాంటి షో అన్నట్టు, సూపర్ లాంటి షో. రైట్. వీక్ అని అంటారు, ఆడలేమని అంటారు, ఇవన్నీ ఉంటాయి, వేరే పని లేదా, నేను ఇక్కడ ఊరికే ఉంటున్నానా, నేను ఆడకుండానే ఇక్కడ సర్వైవ్ అవుతున్నానా అని చెప్పి అంటే, నిజంగా చెప్తున్నా మీరు ఫైనల్ బ్యాటింగ్కి ప్రతిసారి వచ్చి 7 వారాలు 4 సార్లు వచ్చిరానంటే మీరు చక్కగా ఆడతలేరని అర్థం అక్క, ఏమనుకోవద్దు. సో వేరే పని లేదా, ఇక్కడ ఊరికే ఉంటున్నానా, ఏదో వేరే వాళ్ళ ఇంట్లో కూర్చొని తింటున్నట్టుగా ఉంది నాకంటే అది నిజంగా సఫర్ అవుతారు. ఊరికే ఓటమిని చూస్తే కూడా మంచిగా అనిపించేది. ఒక్కసారన్నా కొంచెం బెటర్మెంట్లోకి పోతే బాగుంటుంది, మధ్యలో పోలేకపోయారు. ఆడకుండా ఇక్కడ ఉండరు అంటే శ్రీముఖి ఆడకుండా ఇక్కడ ఎందుకుంటారు, ఇన్ని వారాలు ఉన్నారంటే మీరు ఆడతలేరు, ఫైనల్ బ్యాట్లోనే గెలుస్తారు కదా అని చెప్పి అంటుంది. దిస్ ఈజ్ నాట్ యూ అంజలి, ఎందుకు ఇలా అని చెప్పి శ్రీముఖి అంటే, 6 నెలల కొడుకుని వదిలి రావడం అంటే ఇక్కడ చెప్పి శ్రీముఖి 6 నెలల కొడుకుని వదిలేసుకుని వచ్చినప్పుడు మామూలు ముచ్చట కాదని చెప్పింది. చెప్తే అంజలి ఉంటే, నేను ఎప్పుడు నా బ్యాక్ పెయిన్ గురించి చెప్పలేదు, నాకు ఇట్లా డెలివరీ 6 months అవుతుంది నేను చెప్పలేదు, నేను చేయలేను అని ఒక్కసారి కూడా అనలేదు. స్టార్టింగ్లో ఒకసారి ఆ ప్రెగ్నెన్సీ కార్డు గురించి మాట్లాడారు కానీ ఆ తర్వాత అనలేదు. ఒకసారి రీసెంట్గా అన్నారు, నేను ఎప్పుడు అట్లా అనలేదు, తీసుకురాలేదు, నువ్వు సూపర్ అని చెప్పారు.
వీళ్ళు సపోర్ట్ చేయరని నాకు ముందే తెలుసు. కళ్యాణ్ వసంతి వాళ్ళు చేయరు, జాను భాను వాళ్ళు చేయరు, నూకరాజ్ దాసి వీళ్ళందరూ చేయరన్న సంగతి నాకు ముందు తెలుసు. అఫ్కోర్స్ చేయరు, ఎందుకంటే సోనియా సిద్ధు వాళ్ళు బాగా ఆడుతారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా. ఇప్పుడు అంజలి పవన్ వాళ్ళకి ఎందుకు చేస్తారు? బాగా ఆడుతున్న వాళ్ళకి చేయకుండా వాళ్ళకి చేస్తే ఏమంటారు అప్పుడు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటారా? రైట్ వే కాదని చెప్తారా, తిడతారా? అట్లా జనం చూస్తున్నారు, ఈ ఆడియన్స్ ఆర్ నాట్ వాచింగ్, దే ఆర్ ఆల్సో ఓటింగ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మరి జర జాగ్రత్త పడతారు కదా, నిజాయితీగా ఉండాలని ప్రయత్నం చేస్తారు కదా. వీళ్ళు సపోర్ట్ చేయరని నాకు తెలుసు అంటే, సరే ఇక్కడికి వచ్చినావు కదా, నీకు ఏమనిపిస్తుంది అసలు ఈ హౌస్లో అని అంటే చాలా నేర్చుకున్నాం. ఆయన చాలా మిస్టేక్స్ అన్నీ కూడా రియలైజ్ అయ్యిండు పవన్. హిట్ షో ఇది, చాలా అసలు కపుల్స్ అందరూ చూడాల్సిన షో. వీళ్ళని చూసి ఆహా ఇన్ని కష్టాలు వచ్చినా మీరు కలిసి మెలిసి కుదిపి కుమ్మేసి ఊపేసి ఆపేస్తున్నారంటే ఇలా మనం కూడా ఉండగలుగుతాం. డైవర్సులు, విడిపోవడాలు ఇట్లాంటి చేయాల్సిన అవసరం లేదు. ఏ కష్టం వచ్చినా తట్టుకొని నిలబడగలిగే శక్తి, సామర్థ్యాలన్నీ కూడా పెంచుకోవాలి అని ఇలాంటి షోలు చూసినప్పుడు అర్థమవుతాయని చెప్పి అంజలి గారు చెప్పడం. ఆ తర్వాత నేను కూడా చాలా నేర్చుకుని చాలా మార్చుకున్నా అని చెప్పింది. అండ్ చాలా నేర్చుకున్నాం, చాలా మారతాడు పవన్ కూడా, నేను కూడా మారతానని చెప్పింది. ఇక పవన్ నుండి చాలా నేర్చుకున్నాం, ప్రతి వీక్ తెలుసుకుంటూనే ఉన్నాం. తను ఎందుకు ఫీల్ అవుతుంది అనేది నాకు అర్థమైంది, నేను ఎందుకు ఫీల్ అవుతున్నాను తనకు అర్థమైంది. ఒక గ్యాప్ ఫీలింగ్ లాగా అయిపోయి మొత్తం క్లియర్ అయిపోయింది. చెప్పింది చందమామ తల్లిదండ్రులుగా కాకుండా మేము 10 years బ్యాక్ ఎట్లయితే ఉన్నామో అట్లా ఉండాలి అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చి మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేసినాం. మెమరీస్ పోగు చేసుకున్నాడు శ్రీముఖి, ఇక్కడికి వచ్చిందే మెమరీస్ పోగు చేసుకోవడానికి అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ లయ్య గారు ఉండి బయట కూడా బాగుండాలి, చక్కగా ఉండాలి, ఓకే అని చెప్పిండ్రు. ఆ తర్వాత అనిల్ రావుపూడి గారు ఉండి ఇక్కడ ప్రతి వారం ఒకరొకరు పోవడమే, ఆఖరికి ఒకరే విన్నర్ ఉంటారు, అందరూ వెళ్ళిపోయేటోళ్ళే కదా అన్నట్టుగా చెప్పిండు. ప్రతి వీక్ చాలా విషయాలు తెలుసుకున్నాం, లైఫ్కి ఉపయోగపడతాయి అని చెప్పింది. అయితే లైఫ్కి ఉపయోగపడాలని చెప్పి టాటా బై బై చెప్పి పంపించేసారు. ఆ తర్వాత అందరూ కూడా ఓదార్పు యాత్రలు జరిగినాయి. బయటకు పంపించేటప్పుడు బిట్రో వెళ్ళిపోయేటప్పుడు అందరూ ఏడ్చిరబ్బా. మళ్ళీ ఎవరు వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చారు? ప్రియాంక జైన్ శివ వెళ్ళినప్పుడు బాధపడ్డారు. మిగతా ఎవరు వెళ్ళినప్పుడు కూడా అంత పెద్దగా ఏం బాధపడలే, అంత అటాచ్మెంట్లు కనెక్టివిటీలు జరగలేదు. బ్రిటో వెళ్ళినప్పుడు అందరూ బాధపడ్డారు. ప్రియాంక జైన్ శివ వాళ్ళు సెల్ఫ్ ఎఫెక్ట్ అయినప్పుడు బాధపడ్డారు. ఇంకా అందరూ బై బై చెప్పారు, టాటా బై బై చెప్పి సాగదోలిరు అంతే. అదేంటది హ్యాండ్ అది ఇచ్చేసి పంపించారు. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. ఉంటా చెక్ ఇచ్చా. బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ alias Srinu 65 signing off. Sabakair.